హై వ్యూవర్స్, మా హీరో సినిమా వస్తుంది, మీ సినిమా ఆపుకోండి. ఆ కాంబినేషన్ చూసావా? డైరెక్టర్ ఎవరు, హీరో ఎవరు? థియేటర్ లేవమ్మా, మీరు పోస్ట్ పోన్ చేసుకోండి. హలో, పండుగ సీజన్, బాబు సినిమా అక్కడ ఇంకేముంది, కలెక్షన్ల మోతే, రికార్డుల ఊచకోతే. ఇవన్నీ కూడా కొన్ని సందర్భాలలో కొంతమంది స్టార్ ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు వాడే పదాలు వేరే సినిమాలను ఉద్దేశించి. కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ ఇక ఆ పదాలు బంద్ అయినట్టే లెక్క. చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా సినిమాని బాగుందంటే ప్రేక్షకుడు ఆదరిస్తాడు, కోట్లలో కలెక్షన్స్ వస్తాయి అని నిరూపించినటువంటి సినిమా హనుమాన్. మొన్న ప్రశాంత్ వర్మ జై హనుమాన్ అని చెప్పేసి పార్ట్ 2 అన్నట్టుగా దానికి సంబంధించి వర్క్ స్టార్ట్ చేశారు. మొన్న మన రామ మందిరంలో బాలరామునికి సంబంధించి ప్రాణప్రతిష్ఠ జరిగినటువంటి సమయాన. ఓకే, ఆ మూమెంట్లో ఒక మాట అన్నాడు, ఇప్పటి వరకు ఇక్కడ ఉన్నటువంటి ప్రొడ్యూసర్లు సినిమాలు రిలీజ్ చేయాలనుకున్నప్పుడు ఏ సినిమాలో వస్తుంది ఏంటి, మరి మనది ముందా వెనక ఏంటని డిస్కస్ చేసుకుంటూ ఉంటారు కదా. ఇక మీదట హాలీవుడ్లో ఉన్నటువంటి వాళ్ళు, విదేశాలలో ఉన్నటువంటి వాళ్ళు భారతదేశం నుంచి ఏ సినిమా వస్తుంది అన్న వేలో వాళ్ళు డిస్కస్ చేసే విధంగా తెలుగు సినిమాని నేను ముందుకు తీసుకెళ్తా అన్నాడు. అటువంటి గౌరవం ఇచ్చేలాగా నేను ఎఫర్ట్స్ పెడతా అన్నాడు. ఆల్రెడీ హీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్. ఎలా? నార్త్ అమెరికాలో, దట్ మీన్స్ కెనడా అండ్ అమెరికాకి సంబంధించి, నార్త్ అమెరికా కాంటినెంట్ అండ్ అక్కడ వచ్చేసి మెయిన్ దేశాలు కెనడా అండ్ అమెరికా. అక్కడ ఇప్పటి వరకు రిలీజ్ అయినటువంటి తెలుగు సినిమాలలో కలెక్షన్స్ పరంగా టాప్ 4లో ఉన్నవి ఏంటాయంటే బాహుబలి 1, బాహుబలి 2, సలార్ అండ్ RRR. ఓకే, $4 మిలియన్. ఇప్పుడు ఆ క్లబ్లో వచ్చేసి ఇదిగో 5వ సినిమాకి ఇది యాడ్ అయిపోయింది. మేబీ 4వ ప్లేస్కో 3వ ప్లేస్కో వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే స్టిల్ అక్కడ ఇంకా ఆడుతూనే ఉందన్నమాట, కలెక్షన్స్ వస్తూనే ఉన్నాయి. వీకెండ్లో ఇంకా ఎక్కువ చూస్తారు అక్కడ. ఈవెన్ మన దగ్గర కూడా ఇప్పటికే కొన్ని చోట్ల హౌస్ఫుల్ బోర్డులు నడుస్తూ ఉన్నాయి. ఇదే హనుమాన్ సినిమా కనుక స్టార్టింగ్లో ఎక్కువ థియేటర్లకి ఇచ్చుంటే ఈ పాటికి ఈజీగా 250 కోట్లు క్రాస్ చేసేది. ఆల్రెడీ 220 కోట్లు దాటేసింది. సినిమా బడ్జెట్ ఎంత అండి? మనకున్న సమాచారం ప్రకారం గ్రాఫిక్స్కి 15 నుంచి 20 కోట్లు ఖర్చు పెట్టారు. ఆ విఎఫ్ఎక్స్ మొత్తానికి లీడ్ చేస్తే మన హైదరాబాద్ అతనే ఉదయ్ కృష్ణ, మన తెలుగు అతనే. ఈ ఆదిపురుష్ లాగో బ్రహ్మాస్త్ర లాగో ఫారిన్ వెళ్ళేసి వాళ్ళ గ్రాఫిక్స్ చేపించేసి ఇన్ని కోట్లు పెట్టు అన్ని కోట్లు పెట్టి హడావుడి చేయాల, సింపుల్గా చేశారు, ద బెస్ట్ వేలో చేశారు. ఇక ఉదయ్ కృష్ణ కూడా తన గ్రాఫిక్స్ సంబంధించి ఒక ఆర్గనైజేషన్ లాంటిది ఐ థింక్ కంపెనీ అనేది స్టార్ట్ చేయబోతూ ఉన్నారు. ద బెస్ట్ అవుట్పుట్ అని నేనే ఇస్తాను ఇక్కడి నుంచి అని చెప్పేసి ఆయన అంటూ ఉన్నారు. సో ఎక్స్ట్రాడినరీ వేలో ఉన్నటువంటి టెక్నీషియన్స్ యూస్ చేసుకొని మన ప్రశాంత్ వర్మ తక్కువ బడ్జెట్లోని సినిమా తీసి అందరి చేత ఔరా అనిపించాడు. హనుమాన్ సినిమా ఏదైనా సరే సూపర్ డూపర్ హిట్ అని చెప్పేసి ప్రూవ్ చేశారు. ఇప్పుడు కలెక్షన్స్ ఎంత ఏంటని చూస్తే మనకున్న సమాచారం ప్రకారం ఇప్పటి వరకు 210 కోట్లను దాటేసిందట. మేబీ 220 కోట్లు కూడా అయి ఉండొచ్చు ఈ రోజుకి రేపటికి. వీకెండ్లో అయితే ఐఎమ్ షూర్ 250 కోట్లు ఈజీగా దాటేసింది. 300 కోట్లు వచ్చిన ఆశ్చర్యం లేదు లాంగ్ రన్లో. సో ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి జై హనుమాన్ అని చెప్పేసి మెయిన్ ఖైదీ అన్నట్టుగా చెప్తున్నారు. అందులో ఈ పిల్లోడు ఉంది కదా తేజ సజ్జా హనుమాన్, నా వయసు కన్నా పిల్లడు వచ్చి తక్కువని అంటున్నాను తప్ప వేరేది కాదమ్మా, ఓకేనా? సో హీరోయిన్ అక్కడోడు, నో డౌట్ హీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్, సినిమాలో బాగా యాక్ట్ చేశాడు. సో ఈ హీరో సజ్జా క్యారెక్టర్ వచ్చేసి తేజ, ఈ తేజ క్యారెక్టర్ యాస్టిస్గా ఉంచుతున్నారు. బట్ జై హనుమాన్లో మొత్తం కూడా హైలైట్ చేయబోతున్నది మన హనుమానుడికి సంబంధించి, ఆంజనేయుడికి సంబంధించి. ఇందులో అవతార్ మూవీలో లాగా ఒక క్యారెక్టర్ క్రియేట్ చేసి ఆ వేలో మూవ్ చేస్తారా, లేదు ఒరిజినల్ క్యారెక్టర్ పెట్టే సలానా అన్నప్పుడు మరి ఒరిజినల్ హనుమంతుడు ఎవరు చేస్తారు? మీరు బాగా గుర్తు తెచ్చుకుంటే మన హనుమాన్ సినిమాలో పార్ట్ 1 క్లైమాక్స్లో ఈ హనుమంతుడు హిమాలయాల నుంచి వచ్చి ఈ తేజని కాపాడాలి. ఆ మూమెంట్లో వస్తున్నప్పుడు ఒక అపిరెన్స్ మీకు కనపడుతుంది హనుమాన్ లాగా. అందులో సైడ్ నుంచి మీరు గమనిస్తే మీకు రానా కనిపిస్తాడు. ఈ రానా అందుకే బాలీవుడ్లో కూడా ఈ హనుమాన్ సినిమాకి సంబంధించి ప్రమోషన్ యాక్టివిటీస్లో పాల్గొన్నాడు.
సో చాలామంది ఏమనుకున్నారు, ఐదర్ రానా లేదు అన్నప్పుడు చిరంజీవి అంటూ ఉన్నారు. ఈ మూమెంట్లో ఇంకొక ట్విస్ట్ అనమాట. మన ఆది పురుషులు ఎవరైతే హనుమాన్గా చేశాడో అతనిని పెట్టొచ్చని, లేదు బాలీవుడ్లో ఉన్నటువంటి ఇంకో కీలకమైనటువంటి వ్యక్తిని తీసుకొచ్చని అంటున్నారు. ఎందుకు? ఆల్రెడీ హనుమాను సౌత్లోనే కాకుండా నార్త్లో కూడా పెను ప్రకంపన సృష్టిస్తూ ఉంది, కలెక్షన్స్ కోతకు వస్తూ. ఈ మూమెంట్లో పాన్ ఇండియా సినిమాగా ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ సినిమాని ముందుకు తీసుకెళ్లాలంటే అందులో ఉండే క్యాస్ట్ కూడా చాలా ఇంపార్టెంట్, క్రూ. ఓకే, ఈ మూమెంట్లో బాలీవుడ్ నుంచి తీసుకుంటే మధ్య మధ్యలో కొంతమంది క్యారెక్టర్ల ఆర్టిస్టులు కూడా బాలీవుడ్ నుంచి రిమైనింగ్ లాంగ్వేజ్ తీసుకుంటే ఎలా ఉండేది ఏంటనేది కూడా ప్లాన్ చేస్తున్నారట. నేను అనుకోవడం అయితే రానా అని అనుకుంటూ ఉన్నా. మరి మీరెవరు అనుకుంటున్నారో? ఆంజనేయుడి క్యారెక్టర్ అయితే చాలామంది చిరంజీవి అంటూ ఉన్నారు. బట్ చిరంజీవి అయితే ఆయన వయసు రీచ్ కావచ్చు, లేదంటే అందులో ఉన్న ఆహార్యం రీచ్ కావచ్చు, అతను సెట్ కూడా నాకైతే అనిపిస్తుంది, పెద్దాను కాబట్టి, స్టార్ హీరో కాబట్టి. సో మన ప్రశాంత్ వర్మ ఏమన్నాడు, మన ఇండియా సినిమా గురించి ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఏంటని చెప్పేసి హాలీవుడ్లో మాట్లాడుకునేలాగా, వాళ్ళు ఎదురు చూసేలాగా, వాళ్ళ సినిమాలు పోస్ట్ చేసుకునేలాగా ఈ జై హనుమాన్ ఉండబోతుంది, రాసి పెట్టుకోండి అన్నాడు. అండ్ ఎవరైతే తన మీద ఉన్నటువంటి అభిమానాన్ని చూపిస్తూ ఉన్నారో, తన సినిమాని ఆదరించి ఉన్నారో, వారు మెచ్చుకునే విధంగానే 2025లో జై హనుమాన్ రిలీజ్ కాబోతోంది. ఆల్రెడీ జై హనుమాన్కి సంబంధించి వర్క్ స్టార్ట్ అయింది అన్నాడు. అండ్ నార్త్ అమెరికా కాంటినెంట్కి వచ్చేసి టాప్ 5లో వచ్చేసి హనుమాన్ చేరిపోయింది. సో ఇప్పటికైనా స్టార్ హీరోలు కావచ్చు, స్టార్ ప్రొడ్యూసర్ కావచ్చు, స్టార్ డైరెక్టర్ ఎవరైనా సరే గుర్తెచ్చుకోండి, డబ్బులు ఎంత ఖర్చు పెట్టామో అండ్ మన సినిమాలో వచ్చేసి క్యాస్ట్ ఎవరెవరు ఉన్నారు, క్యాస్ట్ అండ్ క్రూ, ఇది కాదయ్యా. కంటెంట్ ఏంటి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏంటి, ఇప్పుడున్నటువంటి మూమెంట్లో గ్రాఫిక్స్ ఎలా ఉన్నాయి, ఇవి ప్రొపర్గా చూసుకుంటూ సినిమాని ప్రేక్షకుడు ఆదరించే విధంగా, అట్రాక్ట్ చేసే విధంగా అండ్ ఆ సినిమాలో ప్రేక్షకుడు లీనమయ్యే విధంగా కనుక మీరు కనుక తీసుకెళ్ళగలిగితే బ్లాక్ బస్టర్ హిట్ నిరూపించిన సినిమా ఈ హనుమాన్. అండ్ జై హనుమాన్ అయితే ఐఎమ్ షూర్ 1000 కోట్ల క్లబ్లో ఆ సినిమా ఉండిద్ది. ఆ రకంగా కలెక్షన్ల ఊచకొత్తకు వస్తుంది నాకైతే అనిపిస్తూ ఉంది. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి వచ్చిన కలెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి కలెక్షన్ కూడా రూపాయితో సహా వాళ్ళు ప్రవేలో అకౌంటబిలిటీ అన్నది మెయింటైన్ చేస్తూ చెప్తా ఉన్నారు. ఈ గుంటూరు కారం సినిమాకు సంబంధించి మాకు అన్ని కోట్లు వచ్చాయి, ఇన్ని కోట్లు వచ్చే సంక్రాంతి బ్లాక్ బస్టర్ అని చెప్పేసి అంటున్నారే, ఈ కలెక్షన్స్ ఫేక్ అని చెప్పేసి చాలామంది అంటున్నారు. ఎందుకంటే థియేటర్ ఖాళీగా ఉన్నాయి, అక్కడ చాలా థియేటర్లు ఖాళీగా ఉన్నాయి. మరి కలెక్షన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? అది ప్రొడ్యూసర్లు చెప్పాలి, డిస్ట్రిబ్యూటర్లు చెప్పాలి. హనుమాను థియేటర్లు ఫుల్ అవుతుంది, టికెట్లు ఎన్ని అమ్ముడు ఏంటని చూపిస్తుంది. అండ్ ఇది బుక్ మై షోలో 30 లక్షల టికెట్లు అమ్ముడుపోయి రికార్డు క్రియేట్ చేసింది ఇది హనుమాన్ సినిమా వచ్చేసి. అండ్ ఆల్రెడీ మన రామమందిరంలో బాలరామునికి సంబంధించి ప్రాణప్రతిష్ఠ జరిగినటువంటి మూమెంట్లోనే అంతకుముందు ప్రీమియర్ షోల ద్వారా వచ్చినటువంటి దానిలో ₹5 చొప్పున టికెట్ మీద 14 లక్షల రూపాయల చిల్లర ఆల్రెడీ ఇచ్చున్నారు. ఇప్పుడు 2 కోట్లన్నర సంథింగ్ ఎంత కూడా ఆల్రెడీ ఇచ్చున్నారు. ఇంకా అమౌంట్ ఎంత అయితే వస్తుందో ప్రతి టికెట్ మీద ₹5 మరలా స్వామివారికి ఇస్తామని చెప్తున్నారు వాళ్ళు. సో దైవభక్తి ఉంది అండ్ సినిమా మీద వారికి ఉన్నటువంటి ప్రేమని క్లియర్గా సినిమాలో చూపించారు మనకు అర్థమయ్యే విధంగా. ఫైనల్లీ ప్రశాంత్ వర్మ మరో రాజమౌళి అన్న అవుతాడు, రాజమౌళిని మించిన వాడన్న అవుతాడు. నో డౌట్ తెలుగు సినిమానైతే ఓ రేంజ్కి తీసుకెళ్లేవాడే మన ప్రశాంత్ వర్మ అనటంలో ఎటువంటి డౌట్ అయితే లేదు నాకైతే.